2023 పూర్తి అయింది. 2024 స్టార్ట్ అయింది. నూతన సంవత్సరం ప్రారంభమైంది. మనం ఏం చేస్తాం? కేవలం ఇంట్లో క్యాలెండర్ను మాత్రమే మారుస్తాము. మరికొందరు ఇంట్లో కేక్ కట్ చేస్తారు, బిర్యానీ వండుతారు. సోదరులారా, జనవరి 2 రాగానే రొటీన్ లైఫ్ మనది. ఏ విధంగా అయితే డిసెంబర్ 31 వరకు మన జీవితాన్ని కేటాయించామో, జీవితాన్ని గడిపామో, అదే విధంగా సేమ్ లైఫ్ స్టైల్ మనం గడుపుతూ ఉంటాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? ప్రయోజనం ఏమిటి? సోదరులారా, 2024 మనకి ఒక సందేశం ఇస్తుంది. అది ఏమనగా 2024 నేను వచ్చాను. సోదరులారా, అది ఏం చెబుతుందంటే, అల్లా నీకు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడో అందులో నుండి 2023 వెళ్ళిపోయింది, ఒక సంవత్సరం మైనస్ అయిపోయింది, నీవు మరణం వైపు వెళ్తున్నావు అని సందేశాన్ని తెలియజేస్తుంది. సోదరులారా, నూతన సంవత్సరం ప్రారంభమైంది. మన దగ్గర ఖురాన్ చదవడానికి సమయం లేదు, కానీ మనకి ఇంట్లో సమృద్ధి కావాలి. సోదరులారా, నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంట్లో ఫ్యామిలీ పార్టీస్ చేసుకుంటున్నారు, బీర్ తాగుతున్నారు. సోదరులారా, ఆ ఇంట్లో అల్లాహ్ సమృద్ధి ఏ విధంగా చూపుతాడు ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, సోదర మహాశివులారా, మరికొందరు బీర్, వోడ్కా ఇవన్నీ తాగి రోడ్ల పైన పడి ఉంటారు. సోదరులారా, నూతన సంవత్సరం యొక్క మొట్టమొదటి రోజే వారు అల్లాని నిరాశ పెట్టినట్లయితే సంవత్సరం అంతా వారు సుఖ సంతోషాలతో ఉంటారని ఏ విధంగా ఆశిస్తున్నారు? సంవత్సరం అంతా వారు దుఃఖాలతోనే ఉంటారు. ఎందుకంటే సంవత్సరం యొక్క మొట్టమొదటి రోజే వారు అల్లాహ్ని నిరాశ పెట్టారు. అల్లాహ్ సంవత్సరం అంతా వారిని నిరాశ పెడతాడు. సోదరులారా, మొట్టమొదటి రోజు అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. మరికొందరు ఫ్యామిలీస్ ఏం చేస్తారు? సినిమా హాల్ వైపు వెళ్తారు, ఇంట్లో సినిమాలు చూస్తారు. సోదరులారా, ఈ విధంగా చేసినట్లయితే అల్లాహ్ యొక్క నిరాశ తత్వాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సోదరులారా, ఒకే ఒక సందేశం మీ చేతిలో పెట్టదలుచుకున్నాను. అది ఏమనగా, ఇస్లాం యొక్క కొత్త సంవత్సరం ముహర్రం నెలతో ప్రారంభమవుతుంది. 2024 జనవరి 1 వచ్చింది. అల్లాహ్తో పాపాలు క్షమాపణ కోరండి. ఓ అల్లాహ్, గత సంవత్సరం నేను చాలా పాపాలు చేశాను, వాటిని తొలగించు, వాటితో దూరంగా ఉండడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని నియత్ చేసుకోండి. అల్హమ్దులిల్లా, అప్పుడు మాత్రమే 2024 మీకు అనుకూలంగా అల్లాహ్ చేస్తాడు.